పిడికేడు మంది లేని మీరే ఇలా రాష్ట్రం మాది సంపద మాదని తిరుగుతుంటే ఇంతమందిని 2 కోట్ల మందిని ఈ భూమి మీద ఈ తెలంగాణ గడ్డ మీద ఉన్న మమ్మల్ని నువ్వు కాంగ్రెస్ పార్టీ నుంచి నన్ను సస్పెండ్ చేసినావు. ఎవరు గీనే ఉంటాడు చిన్నారెడ్డి వనపర్తి కాడ. ఆ తెలివిలేదు మానలేదు, ఆ బుక్కులు ఏముంటుందో కూడా తెలియదు ఆయన. ఈ తెలివిరాని సన్నాసులంతా, ఈ తెలివి లేని వాళ్ళంతా మనకి ఎమ్మెల్యేలు ఎంపీలు అయితే అలగబడరు. ఇక్కడ గూడెం మైపాల్ ఏమన్నాడా కాంగ్రెస్ పార్టీ అది ఇచ్చిపెట్టి ఇదే చిన్నారెడ్డి తూడి మెగారెడ్డిని ప్రెస్ మీట్ పెట్టి తిట్టేనా? ఈ 2 రోజులు ఏమనుకున్నా ఏం కాదట, కానీ బీసీలు అయితే ఏమనొద్దట. అందుకే ఏమైంది మొన్న కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్లో బీసీలంతా కాంగ్రెస్ పార్టీని పండబెట్టి కసరగక్కేదాకా దొక్కింది. అయిపోయాడా ఆడ ఓడిపోయా. ఆ బీజేపీ వాళ్ళు ఏం చేసిరు, ఓ బీసీ అభ్యర్థికి టికెట్ ఇచ్చిరు, ఆ బీసీని చూపెట్టి ఇంకో ఓసీని కూడా గెలిపించుకున్నారు. వాళ్ళ ఉపాయం వాళ్ళు చేసిరు. ఎన్నడన్నా నేను మా భీమాన్ని అడుగుతా ఉన్నా, 70 ఏళ్ల సంధి బీసీ సీఎం అని ఎప్పుడన్నా అన్నదా? మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నోట్లకైనా అనిపించిందా లేదా? అనిపించిందా లేదా? 2028లో ఈ తెలంగాణ రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రి అయ్యి తీరుతాడు. అది 100% సత్యం.